అందరికీ నమస్కారం. జై ప్రజారాజ్యం 2029 ఛానల్ కి స్వాగతం. మీరు కనుక ఇంకా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మేము చేసే వీడియోలన్నీ మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తాయి. తెలుగుదేశం పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికలను ఎదుర్కొంటున్న తీరు ఆ పార్టీ శ్రేణులను అసహనానికి గురి చేస్తుందా అంటే అవునని అంటున్నారు రాజకీయ పరిశీలకులు. జగన్ ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న తీవ్ర వ్యతిరేకతను ఉపయోగించుకోవడం పార్టీ అధిష్టానం విఫలమైందని కార్యకర్తలు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. 6 నెలల క్రితం వరకు కూడా తెలుగుదేశం పార్టీ సునాయాసంగా విజయం సాధిస్తుందనే పరిస్థితి ఉందని, దానిని సద్వినియోగం చేసుకోవడంలో చంద్రబాబు తీసుకున్న నిర్ణయాలు ఆటంకంగా మారాయని వారు చెబుతున్నారు. జనసేన బీజేపీలతో పొత్తు తర్వాత టీడీపీ గ్రాఫ్ అనూహ్యంగా పడిపోయిందని పార్టీ శ్రేణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. వైసీపీ 3 నెలల ముందే టిక్కెట్లు ఖరారు చేసుకుందని, దీనివల్ల ఆ పార్టీలో తలెత్తిన అసమ్మతి కీచులాటలు అప్పుడే సర్దుమణిపోయాయని గుర్తు చేస్తున్నారు. వైసీపీలో టిక్కెట్ దక్కగా పార్టీ ఫిరాయించిన నాయకులకు టీడీపీలో టిక్కెట్లు ఇవ్వడంతో అప్పటి వరకు పార్టీ బాధ్యతలను భుజాన మోసిన నాయకులకు కార్యకర్తలకు అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి నియోజకవర్గాలకు తోడు పొత్తులో జనసేన బీజేపీలకు కేటాయించిన సీట్లలో టీడీపీ కేడర్ మొత్తం నిరాశతో కూరుకుపోయారన్నారు. వైసీపీలో ఎన్నికలకు 3 నెలల ముందరే అంతా సర్దుమణిగిపోయి వారు ఎన్నికలకు సర్వసన్నద్ధంగా ఉన్నారని, టీడీపీలో మాత్రం సగానికి పైగా నియోజకవర్గాల్లో ఎన్నికల ముంగిట్లో గందరగోళ పరిస్థితులు తలెత్తాయని ఆవేదన చెందుతున్నారు. వామపక్షాలతో పొత్తులు పెట్టుకుని వెళ్ళినా సునాయాసంగా విజయం సాధించగల స్థితి నుండి ఇప్పుడు అసలు విజయం సాధిస్తామా లేదా అనే పరిస్థితిలోకి పడిపోయామని అంటున్నారు. పరస్పర విరుద్ధమైన పార్టీల మధ్య పొత్తు ఎలాంటి ఫలితం ఇస్తుందోనని ఆందోళన చెందుతున్నారు. బీజేపీ పొత్తులోకి వచ్చినప్పటికీ ఆ పార్టీ అధిష్టానం ఇప్పటికీ జగన్తో మిత్రవైఖరిని అవలంబించడం టీడీపీ కేడర్కి మింగుడు పడటం లేదు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన జై ప్రజారాజ్యం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.